హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి videovillas.com వ్యూవర్స్ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా మనం బేసిక్గా పెన్ టూల్ కనుక చూసినట్టయితే ప్రతి వెక్టర్ డ్రాయింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్లో ఉన్నట్టుగానే మనకి ఇక్కడ పెన్ టూల్ ఉంటుందండి. పెన్ టూల్ ఒక్కొక్కసారి మనకి క్రాస్ హెయిర్ కర్సర్ చూపిస్తుంటుంది, ఒక్కొక్కసారి అదేవిధంగా పెన్ సింబల్ వస్తుంది. మనకి పెన్ సింబల్ రావాలంటే లేదంటే పెన్ సింబల్ నుంచి క్రాస్ హెయిర్కి వెళ్ళాలంటే క్యాప్స్ లాక్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రతి సాఫ్ట్వేర్లో కూడా సేమ్. ఫోటోషాప్లోకి వెళ్ళినా ఇంతే, ఇల్లస్ట్రేటర్లోకి వెళ్ళినా ఇంతే, ప్రతి చోట ఇంతే ఉంటుంది. ఇది కొంచెం మీకు అనుభవంతో అర్థమైపోతుంది, పెద్ద ఇష్యూ అయితే కాదు. పెన్ టూల్ తీసుకొని మీరు మీకు కావాల్సినటువంటి పాయింట్స్ని డైరెక్ట్గా క్లిక్ చేసుకుంటూ, అవి స్ట్రైట్ పాయింట్స్ అయితే స్ట్రైట్ పాయింట్స్ యాడ్ చేయొచ్చు, అదేవిధంగా కర్వ్స్ కావాలనుకుంటే కర్వ్స్ యాడ్ చేయొచ్చు. కర్వ్ కావాలంటే ఒకటే సింపుల్ లాజిక్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అది ఏ డిజైన్ సాఫ్ట్వేర్ అయినా సరే పెన్ టూల్తో వర్క్ చేసేటప్పుడు కర్వ్ కావాలి అంటే క్లిక్ చేసి డ్రాగ్ చేసేటువంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే క్లిక్ చేసి మౌస్ని ఇట్లా డ్రాగ్ చేస్తారో ఆటోమేటిక్గా వచ్చేది మీకు కర్వే అనమాట. అట్లా కాకుండా జస్ట్ క్లిక్ చేశారనుకోండి వచ్చేది స్ట్రైట్ పాయింట్. సో దీన్ని కార్నర్ పాయింట్స్ అని కూడా అంటాం. సో కర్వ్ పాయింట్ కావాలా, కార్నర్ పాయింట్ కావాలా, ఇవన్నీ కూడా మీ వర్క్ని బట్టి ఉంటాయి. అయితే ఏదైనా సరే పాత్ డ్రా చేసిన తర్వాత యాడ్ యాంకర్తో మనం కావాల్సినటువంటి అడిషనల్ పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు. అడిషనల్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఏదైనా మార్పులు చేయాలనుకుంటే మనకి సబ్ సెలక్షన్ టూల్ ఉంది, అలాగే పూర్తిగా చేంజ్ చేయాలనుకుంటే సెలక్షన్ టూల్స్ ఉన్నాయి. ఎక్కడైనా మీరు అన్వాంటెడ్ ఏదైనా పాయింట్ అనవసరం, ఇది మనకు ఉపయోగపడదు అనుకున్నప్పుడు డిలీట్ టూల్ యూజ్ చేసి ఆ పాయింట్ని డిలీట్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ కానివ్వండి, డిలీట్ కానివ్వండి, రెండూ ఉన్నాయి. ఇవే కాకుండా కార్నర్ నుంచి కర్వ్కి, కర్వ్ నుంచి కార్నర్కి ఇట్లా అడ్జస్ట్ చేయాలనుకున్నప్పుడు మనకి కన్వర్ట్ యాంకర్ పాయింట్ టూల్ కూడా ఉంటుంది. ఇవి ఇంతకుముందు జనరల్గా మనం బిట్ మ్యాప్ వెక్టర్ సాఫ్ట్వేర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది ప్రతి వెక్టర్ సాఫ్ట్వేర్లో ఉండేటువంటి ఆప్షన్స్ అనమాట. ఇవన్నీ ఈ మీకు సెలక్షన్ టూల్ తీసుకోండి, సబ్ సెలక్షన్, అదే దాన్నే మనం కొన్ని వెక్టర్ సాఫ్ట్వేర్స్లో డైరెక్ట్ సెలక్షన్ అంటాం, అలాగే పెన్ టూల్, ఇవన్నీ కామన్గా ఉండేటువంటి కమాండ్స్ అనమాట. ఈవెన్ ఫ్లాష్ కూడా ఒక వెక్టర్ డ్రాయింగ్ సాఫ్ట్వేరే కాబట్టి ఇక్కడ కూడా సేమ్ టూల్స్ మనకి రిపీట్ అయినట్టుగా మనం గమనించాలి. సో మళ్ళీ ఎప్పుడైతే మన వర్క్ కంప్లీట్ అయిపోతుందో అన్నీ సెలెక్ట్ చేసుకొని మనకి నచ్చిన విధంగా వాటిని మాడిఫై చేసుకొని మన అవుట్పుట్ ఇవ్వచ్చు, లేదంటే అన్నెసరీ అనిపిస్తే ఇప్పుడు నేను చేసిన పని డిలీట్ కూడా చేయొచ్చు. ఇవి బేసిక్గా ఈ టూల్స్ మొత్తం మనకి పెన్ టూల్లో ఉన్నటువంటి ఆప్షన్స్. ఇవే కాకుండా ముఖ్యంగా ఇంకొకటి చూసినట్టయితే టైప్ టూల్. ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనకి యానిమేటెడ్ డిజైన్ అనుకోండి, స్టాటిక్ డిజైన్ అనుకోండి, లేదంటే ఇంటరాక్టివ్ డిజైన్ అనుకోండి, ఫ్లాష్లో మీరు ఏమేమి చేయగలరో ఒక డెవలపర్గా కానీ డిజైనర్ కానీ ఎన్ని చేసినా సరే ఎక్కడొక్కడ మనం కంపల్సరీ టెక్స్ట్ను యూజ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అటువంటి సిచ్యువేషన్లో మనకి ఈ టైప్ టూల్ అనేటువంటి చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ రెండు రకాలుగా మనం టెక్స్ట్ని యూజ్ చేయొచ్చండి. జస్ట్ మౌస్ని తీసుకొని క్లిక్ చేసి టెక్స్ట్ టైప్ చేసే విధానం ఒకటి ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ పాయింట్ టెక్స్ట్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే పాయింట్ టెక్స్ట్ అని పిలుస్తాం. అట్లా కాకుండా రెండో పద్ధతిలో ఎట్లా ఉంటుందంటే క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేస్తాం, ఒక ఏరియాని చూపించి దాంట్లో మనం టైప్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ మల్టీ లైన్ ఆర్ పారాగ్రాఫ్ టెక్స్ట్. నేనేం చేస్తానంటే కొంచెం టెక్స్ట్ రావడం కోసం దీన్ని కాపీ చేసి దాన్ని రిపీటెడ్గా పేస్ట్ చేసుకుంటూ వెళ్తాను. కొంచెం మనకి టైం సేవ్ అవుతుంది మళ్ళీ టైప్ చేయకుండా. సింపుల్, దట్స్ ఇట్. ఇప్పుడు రెండింటిని సెలెక్ట్ చేసుకుందాం. కలర్ నాకు ఇది నచ్చలేదు, బ్లాక్ కలర్ ఇచ్చేస్తాను, దట్స్ ఇట్. ఇంకా మిగతావన్నీ మీకు నేను పెద్దగా టెక్స్ట్ గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, అన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి కాబట్టి. అది క్యారెక్టర్స్ ఉంటాయి, అలాగే పారాగ్రాఫ్ ఉంటాయి. ఈ కొన్ని ఆప్షన్స్ ఏంటంటే మనకి యాక్షన్ స్క్రిప్ట్ రిలేటెడ్గా ఉంటాయి, అలాగే కొన్ని డైరెక్ట్గా కూడా యూజ్ చేయొచ్చు, కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం వాటితో వర్క్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫండమెంటల్ థింగ్స్ అయితే మాత్రం ఏవైతే ప్రాథమికంగా ఉంటాయో అవి మీరు అందరూ కూడా ఈజీగా వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది. అంటే ఫాంట్ అనుకోండి, స్టైల్ అనుకోండి, దాని సైజ్ ఏంటి, దాని కలర్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు చాలా ఈజీగా అయితే చేయొచ్చు. అయితే ఫ్లాష్లో తర్వాత మనకి CS5 అనుకోండి, 6 అనుకోండి, అంతకుముందు ఉన్నటువంటి CS4 వర్షన్ కానివ్వండి, మనకు ఉన్నటువంటి ఒక అద్భుతమైన అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ క్లాసిక్ టెక్స్ట్ అని, టీఎల్ఎఫ్ టెక్స్ట్ అని మనకు ఉంటాయి. ఈ టీఎల్ఎఫ్ టెక్స్ట్ ఎప్పుడైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో దీంట్లో ఉన్నటువంటి అద్భుతమైన ఆప్షన్ ఏంటంటే మనకి మనం బాక్స్ డ్రా చేయగానే కంటైనర్ అండ్ ఫ్లో అనేటువంటి ఆప్షన్ వస్తుంది. సింగిల్ లైన్ కావాలా, మల్టీ లైన్ కావాలా, మల్టీ లైన్ నో ర్యాపింగ్. ర్యాపింగ్ అంటే మనకి టెక్స్ట్ ఎప్పుడైతే ఎండింగ్కి వస్తుందో ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వస్తుంది. అట్లా ర్యాపింగ్తో కావాలా, ర్యాపింగ్ లేకుండా కావాలా, ఓన్లీ సింగిల్ లైన్లో కావాలా, ఇవి బిహేవియర్ అంటాం. ఇవి కాకుండా కొంచెం జాగ్రత్తగా గమనించినట్టయితే నెంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా మనం డిక్లేర్ చేయొచ్చు. నేను ఇప్పుడు 2 కాలమ్స్ డిక్లేర్ చేశాను. చేసిన తర్వాత ఆల్రెడీ ఇంతకుముందే నేను మెమరీలోకి టెక్స్ట్ని కాపీ చేసినాం కాబట్టి అది ఆల్రెడీ మెమరీలో ఉంది, ఇప్పుడు పేస్ట్ చేస్తాం. ఇది వరకు మీరు ఫ్లాష్లో ఇట్లాంటి టెక్స్ట్ లేఅవుట్ చేయాలంటే అది ఒక పెద్ద ఇష్యూ అనమాట. ఇది దాన్ని కంపల్సరీ మనం వేరే లేఅవుట్ సాఫ్ట్వేర్స్లోకి వెళ్ళి అక్కడ చేసుకొని ఆ పేజ్ని కావాలంటే మళ్ళీ దాన్ని బ్రేక్ చేసి దాన్ని ఒక
షేప్ కింద తీసుకొచ్చి ఇక్కడ ఫ్లాష్లో తేవాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఇప్పుడు అసలు అవసరమే లేదు. డైరెక్ట్గా మీకు ఒక పేజ్ లేఅవుట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్లో ఎటువంటి ఫీచర్స్ అయితే ఉన్నాయో ఫ్లాష్లో కూడా మనకి అవే ఫీచర్స్ చాలా చక్కగా ఇక్కడ ఉండటం అనేది జరిగింది. మీరు ఎప్పుడైతే మీరు టీఎల్ఎఫ్లో ఉంచుతారో మీకు మల్టీలైన్ ఆప్షన్ ఉంటుంది. ద మొమెంట్ ఏ క్షణంలో అయితే మీరు క్లాసిక్ కిందకి మారుస్తారో దాన్ని ఆటోమేటిక్గా మీకు మల్టీలైన్ ఆప్షన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మీరు క్లాసిక్ టెక్స్ట్ వాడతారా, లేకపోతే మల్టీలైన్ టెక్స్ట్ వాడతారా, మల్టీ కాలమ్ టెక్స్ట్ వాడతారా, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఎప్పుడు ఉంటాయంటే మీ అవుట్పుట్ని బట్టి, మన అవుట్పుట్లో మనం పేజ్ని ఎలా లేఅవుట్ చేస్తున్నాం, ప్లాన్ చేస్తున్నాం, అది ఎలా డిస్ప్లే చేయబోతున్న దాని మీద మనకు ఉంటాయి. అది ఆ రెండు కనుక పక్కన పెట్టినట్టయితే మిగతా ఫీచర్స్ మొత్తం కూడా ఎంఎస్ వర్డ్ దగ్గర నుంచి, నోట్ ప్యాడ్ దగ్గర నుంచి, ఇల్లస్ట్రేటర్ దగ్గర నుంచి ఏ సాఫ్ట్వేర్లోకి వెళ్ళినా సరే టెక్స్ట్ టూల్స్ మాత్రం అవే ఉంటాయి. అంతకన్నా పెద్ద మార్పు అయితే ఉండదు. ఇక నెక్స్ట్ లైన్ టూల్ చూసినట్టయితే కంపల్సరీ మనం డిజైన్స్ చేసేప్పుడు లైన్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒక్కొక్కసారి. అటువంటి సిచ్యువేషన్లో ప్రతిదానికి పెన్ టూలే కాకుండా, పెన్ టూల్లో ఉన్న ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే మనకి కంటిన్యూస్గా పాత్ ఏదైతే ఉందో అది మనకి పెన్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో అప్పుడు క్లోజ్ అవుతుంది. అప్పటి వరకు అది కంటిన్యూస్గా వస్తుంటుంది. కానీ లైన్ అట్లా కాదు. లైన్ టూల్ ఏంటంటే ఇండివిజువల్ పాత్ అనమాట. జాగ్రత్తగా గమనించినట్టయితే మీరు ఎప్పుడైతే క్లిక్ చేసి డ్రాగ్ చేసి రిలీజ్ చేస్తారో అంతటితో ఒక లైన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా దానికి ఏమి కంటిన్యూటీ అట్లాంటివి ఏమి ఉండవు. మళ్ళీ వేరే చోట నుంచి క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఇంకొక లైన్ వస్తుంది. ఈ మధ్యలో మనకి ఇంకొక లైన్ కావాలంటే డ్రా చేయొచ్చు. ఇట్లా మనం చాలా ఫ్రీగా స్ట్రైట్ లైన్స్ని డ్రా చేసేటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. సో మనకు నచ్చిన విధంగా మనం లైన్స్ని డ్రా చేసుకొని చక్కటి డిజైన్స్ మనం చేసేటువంటి అవకాశం ఉంది. నేను జస్ట్ చిన్న ఒక ల్యాడర్ స్టైల్లో ఒకటి క్రియేట్ చేశాను. తర్వాత నాకు నచ్చినటువంటి కలర్స్ ఫిల్ చేయాలనుకుంటున్నాను. సో 100% ఆ కలర్స్ని మనం ఇక్కడ ఫిల్ చేసేసాం. దాట్స్ ఇట్. తర్వాత దీన్ని మనం డిజైన్స్లో ఎక్కడైనా సరే యూజ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళచ్చు. ఇవన్నీ కామన్, మళ్ళీ రెగ్యులర్గా ఉండేటువంటి కమాండ్స్ అనమాట. తర్వాత మళ్ళీ మీరు లైన్ని ఏదైనా ఎక్స్టెండ్ చేయాలనుకుంటే హ్యాపీగా మీరు సెలక్షన్ టూల్స్తో ఆ లైన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఉందన్నమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి, టూల్స్ కనుక మీరు థరోగా ఆ టూల్ ఏంది, దాని లిమిటేషన్ ఏంది, ఎలా యూజ్ చేయొచ్చని కనుక నేర్చుకున్నారంటే సాఫ్ట్వేర్ పరంగా మీరు స్ట్రాంగ్గా ఉన్నట్టు. అయితే వాటితో ఏం చేయాలి అనేటువంటిది అది పూర్తిగా డిజైనర్ యొక్క మనసుకే వదిలిపెట్టడం జరుగుతుంది తప్ప ఇట్లనే చేయాలి అట్లనే చేయాలని ఉండదన్నమాట. మీరు ఎన్ని ఎక్కువ ఎక్సర్సైజులు ప్రాక్టీస్ చేస్తే, ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ నెట్లోంచి కానివ్వండి, లేకపోతే రకరకాల వ్యక్తులతో మాట్లాడటం ద్వారా మీరు సమాచారం సేకరించి ఆ డిజైన్స్ చేస్తే అంత నాలెడ్జ్ మీకు పెరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి లైన్ టూల్ అనేటువంటిది యూజ్ అవుతుంది. లైన్ ఆప్షన్స్ అని కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది జరుగుతుంది. అయితే షేప్స్కి వస్తే రెక్టాంగిల్ టూల్ ఒకటి ఉంది మనకి ఇక్కడ. అదే కాకుండా దాంతోపాటు ఓవెల్ అనేటువంటిది ఒకటి ఉంది. అవే కాకుండా రెక్టాంగిల్ ప్రిమిటివ్, అలాగే ఓవెల్ ప్రిమిటివ్ అని ఉంది. జాగ్రత్తగా చూద్దాం. ఈ రెక్టాంగిల్ ప్రిమిటివ్ డ్రా చేశాను, అలాగే ఓవెల్ ప్రిమిటివ్ అనేది కూడా డ్రా చేశాను. ఇవి కాకుండా పాలిస్టార్ అనేటువంటిది కూడా ఒక చిన్న ఆప్షన్ ఉంది, అది కూడా యూజ్ చేసాం. అయితే సింపుల్గా మీకు చెప్పాలంటే జాగ్రత్తగా గమనించండి, ఈ రెండు మనకి ఆబ్జెక్ట్ మోడ్లో డ్రా అయినాయి, ఈ రెండు షేప్ మోడ్లో డ్రా అయినాయి. కానీ ఆప్షన్స్ మాత్రం మీకు జాగ్రత్తగా గమనిస్తే రెక్టాంగిల్ టూల్, ఓవెల్, అలాగే ఇది కూడా రెక్టాంగిల్ ఓవెలే, కాకపోతే ప్రిమిటివ్ అనేది ఒకటి యాడ్ అయింది. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే మీరు ప్రిమిటివ్ టూల్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ని డ్రా చేయడం జరుగుతుందో, మీరు ఎప్పుడైనా సరే ఏదైనా సిచ్యువేషన్లో మళ్ళీ ఫ్యూచర్లో దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ రౌండెడ్ కార్నర్ ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి, కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది మనకి. ఫిల్ అండ్ స్ట్రోక్లోకి వెళ్ళాలి, స్ట్రోక్ అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు డైరెక్ట్గా మనకి రౌండ్ కార్నర్ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ మనకి ఈ చూసినటువంటి ఆప్షన్లో మనకి ఎక్కడ లేదు. కానీ దాన్ని చేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఒక షేప్ని తీసుకొని దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని ఒక ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఉంది. డైరెక్ట్గా అయితే లేదు. అదే మనం ప్రిమిటివ్ టూల్స్ తీసుకున్నట్టయితే వీటిలో చాలా ఆప్షన్స్ మనకు ఉన్నాయి. ఓవెల్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, మళ్ళీ ఇది పై లాగా మనకి చాలా బ్యూటిఫుల్గా కనపడటం జరుగుతుంది. అలాగే ఇన్నర్ రేడియస్ ఎంత ఉండాలి, మళ్ళీ దీంట్లోంచి ఒక షేప్ సపరేట్గా తీయడం జరిగింది. ఇవి ఇంకా పూర్తిగా ఆర్టిస్ట్ యొక్క మనసుకు వదిలేయటం జరిగింది అనమాట. మీరు ఎంత ఆలోచించి ఎన్ని రకాల వెరైటీస్ చేయదలుచుకుంటే అన్ని చేయొచ్చు అనమాట. అంతేగాని ఏదో ఒక ఎగ్జాంపుల్ మనం చూపించాం కాబట్టి అంతవరకే అనుకుంటే మాత్రం అది చాలా తప్పు. అసలు అట్లాంటి వాళ్ళు డిజైనర్లు కాలేరు, ఓపెన్గా చెప్తున్నాం. కాబట్టి ఒక టూల్ని తీసుకొని దాని మ్యాక్సిమం ఎన్ని రకాలుగా యూజ్ చేయగలరు, దాంట్లో ఉన్న ఆప్షన్స్ని వాల్యూస్ చేంజ్ చేయడం ద్వారా ఎన్ని రకాల ఆబ్జెక్ట్స్ మనకు వస్తున్నాయి, దాని డెప్త్ ఎంత ఉందనేది పూర్తిగా విద్యార్థి యొక్క ప్రాక్టీస్కి వదిలేయడం జరుగుతుంది. అయితే ఇవి కాకుండా ఈ ప్రిమిటివ్ టూల్స్ కానివ్వండి, నార్మల్ రెక్టాంగిల్ కాకుండా పాలిస్టార్ అనేది కూడా మనకు ఉంది. అయితే పాలిస్టార్లో జనరల్గా పాలిగాన్ వచ్చింది. ఇవి కాకుండా ఆప్షన్స్ చూసినట్టయితే పాలిగాన్ బదులు స్టార్ కూడా ఉంటుంది మనకి దీంట్లోనే. స్టార్ ఉంది ఎందుకంటే కొన్ని సాఫ్ట్వేర్స్లో మనకి స్టార్ టూల్ సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది, కొన్ని సాఫ్ట్వేర్స్లో మనకి పాలిగాన్
లోనే స్టార్ కూడా ఉంటుంది. అటువంటి సాఫ్ట్వేర్స్లో మనకి ఫోటోషాప్ కూడా ఒకటి అనమాట. అదే వేరే ఇల్లస్ట్రేటర్ కనుక మీరు వెళ్ళినట్టయితే స్టార్ సపరేట్ ఉంది, పాలిగాన్ సపరేట్ ఉంది, ఈవెన్ కొరల్డ్రాలో కూడా అంతే ఉంటుంది. సో కాబట్టి ఇది పెద్ద ఇష్యూ కాదు. మీకు ఆ టూల్ ఏంటి, దాంతో ఏం చేయొచ్చు కనుక అర్థమైపోయిందంటే ఈ హిడెన్ ఆప్షన్స్ చూడటం అనేది పెద్ద టైము పట్టదు. దాంట్లో ఇంకేమున్నాయి, మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ సైట్స్ ఎన్ని కావాలి, స్టార్ పాయింట్ సైజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మనం మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. నేను 1 ఇచ్చాను, ఇక్కడ ప్రస్తుతానికి 12 అన్నాను. ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం మనం ఎలా వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. సో మనం అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ని చేంజ్ చేస్తూ మనకు నచ్చిన విధంగా ఆ స్టార్ని కానివ్వండి, లేకపోతే పాలిగాన్ని కానివ్వండి డిజైన్ చేసుకునేటువంటి పరిస్థితి మనకు ఉంది. ఇవి బేసిక్ షేప్స్. ప్రాథమికంగా ఏ సాఫ్ట్వేర్కి వెళ్ళినా సరే మనకి కనపడేటువంటి ముఖ్యమైన షేప్స్ ఇవేనమాట. వీటితోనే మ్యాక్సిమం వర్క్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. ఇవే కాకుండా నెక్స్ట్ జాగ్రత్త గమనించినట్టయితే మీకు పెన్సిల్ టూల్ ఉంది. పెన్సిల్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి, దాని పర్పస్ ఏందో అందరికీ తెలిసిందే. ఎప్పుడైనా ఫ్రీ హ్యాండ్ లైన్స్ ఏదైనా డ్రా చేయాలనుకుంటే పెన్సిల్ని మించినటువంటి టూల్ మనకి వేరేది ఏది లేదనమాట. కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మీరు చక్కగా పెన్సిల్ టూల్తో మీకు నచ్చినటువంటి షేప్స్ మొత్తం కూడా డ్రా చేసుకునేటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఉంది. నేను ప్రస్తుతానికి బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను. సో తీసుకొని ఇక్కడ ఫిల్ చేయటం అనేది జరిగింది. ఈ విధంగా మీకు నచ్చినటువంటి ఏమైనా కార్టూన్ క్యారెక్టర్స్ డ్రా చేయాలనుకుంటే డ్రా చేయొచ్చు. కంప్లీట్గా ఇక్కడ కూడా పూర్తిగా పెన్సిల్ అనగానే మీ ఆర్టిస్టిక్ సెన్స్కి మాత్రమే పూర్తిగా వదలటం జరిగింది. పెన్సిల్కి సంబంధించినటువంటి వేరియస్ ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రాపర్టీ బార్లో ఉండటం అనేది జరుగుతుంది. సో వాటిలోనే మనకి మెయిన్ క్యాప్స్ అనేటువంటి రౌండ్ క్యాప్ కావాలా, స్క్వేర్ కావాలా, నన్ కావాలా, ఇది మీరు ఏదైనా డ్రా చేసి చూసుకోవచ్చు అనమాట. దీంట్లో పెద్ద ఇష్యూ అయితే ఏం లేదు. రౌండ్ ఇవ్వటం వల్ల ఎలా వస్తుంది, ఎడ్జెస్ చూస్తే మీకు చాలా క్లియర్గా కనపడుతుంది. అలాగే స్క్వేర్ ఇవ్వటం వల్ల ఎలా వస్తుంది, అవి జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ రౌండ్ స్క్వేర్లు ఏంటంటే త్రూ అవుట్ మొత్తం పాత్ మొత్తం ఒకే రకంగా ఉంటుంది. ఇవే కాకుండా మనం జాయిన్స్ అంటే మనం ఈ విధంగా చేసినప్పుడు ఇప్పుడు జాయిన్ ఉంది మనకు. ఆ జాయిన్లో మైటర్ లిమిట్ ఎలా ఉండాలి, రౌండ్గా కావాలా లేదంటే బెవెల్ స్టైల్ కావాలా. సో ఇవేంటంటే మనం ఇచ్చేటువంటి వాల్యూని బట్టి పాత్ సైజుని బట్టి కూడా మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ మనకి బెవెల్ చాలా క్లియర్గా కనపడుతుంది. రౌండ్ స్టైల్ ఇప్పుడు రౌండ్ వచ్చింది. సో ఇవన్నీ కూడా మనం ట్రేసింగ్ చేసినప్పుడు కానీ ఏదైనా సరే పేపర్ మీద డ్రా చేసి ఎస్పెషల్లీ మనకి క్లాసికల్ యానిమేషన్ తెలిసిన వాళ్ళు డ్రా చేసిన తర్వాత పేపర్ మీద నుంచి ఆ లైన్స్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సాఫ్ట్వేర్లోకి ఆ ఎడ్జెస్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ మైటర్ లిమిట్స్ ఇట్లాంటి ఆప్షన్స్ అని కూడా చాలా యూజ్ అవుతాయి. నాట్ ఓన్లీ దట్, ఈవెన్ డిజైనర్స్ కూడా ఏదైనా మీరు వెబ్కి సంబంధించి కానివ్వండి లేకపోతే ప్రజెంటేషన్ సంబంధించి ఏదైనా డిజైన్లు చేస్తున్నప్పుడు చక్కగా ఎడ్జెస్ చాలా క్లియర్గా ఉండాలనుకున్నప్పుడు ఇవి ఇస్తాం అనమాట. అంటే ఉదాహరణకి నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను, నాకు లైన్ ఈ విధంగా ఉండకూడదు, థిక్నెస్ నాకు నచ్చినంత పెంచుతాను, కాకపోతే ఎడ్జెస్ నాకు రౌండ్గా రావాలి, రౌండ్ ఇచ్చేస్తాను, ఫినిష్. ఇప్పుడు చూడటానికి మనకి చక్కగా ఆ విధంగా మనకి క్రియేట్ అయిపోతుంది. సో పెన్సిల్ టూల్ ఆ విధంగా ఉంటుంది. ఇదే కాకుండా మనకి బ్రష్ అనేటువంటిది కూడా ఉంది. అయితే బ్రష్లో మీకు ఇంతకుముందు ఆల్రెడీ అన్నాను నేను ఒక వీడియో క్లిప్లో, రకరకాల షేప్స్ ఉంటాయి. మనకి ఫ్లాట్ బ్రషెస్ ఉంటాయి, రౌండ్ బ్రషెస్ ఉంటాయి, ఓవెల్ షేప్డ్ ఉంటాయి. ఏంటంటే కొంచెం ఆర్టిస్టిక్గా ఆ లుక్ అండ్ ఫీల్ తీసుకురావాలనుకున్నప్పుడు మనకి బ్రషెస్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయి అనమాట. మనకి ఆటోమేటిక్గా క్లిక్ చేసి డ్రాగ్ చేయడం ద్వారా టిల్ట్ యాంగిల్ అనేటువంటిది మాత్రం ఉంటుంది. ఇది జనరల్గా టిల్ట్ యాంగిల్ అనేటువంటిది మనకి వ్యాకమ్ ట్యాబ్లెట్స్ అవి ఉన్నప్పుడు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ టైంలో మనం చక్కగా దాన్ని యూజ్ చేసే పరిస్థితి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది మనకి. అదర్వైజ్ మిగిలిన సిచ్యువేషన్స్లో మనం ఓన్లీ బ్రష్ని యూజ్ చేసి బ్రష్లో ఉన్నటువంటి బ్రష్ షేప్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేస్తూ డ్రా చేసే పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. అదొకటి మీరు గమనించినట్టయితే సరిపోతుంది. అయితే పెన్సిల్కి బ్రష్కి తేడా మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే. పెన్సిల్ ఏంటంటే మనకి సింపుల్ లైన్స్, మనకి నార్మల్ లైన్స్ డ్రా చేయొచ్చు, వాటిలో ఓన్లీ థిక్నెస్ మాత్రం మీరు కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈవెన్ ఆప్షన్స్ చూసినట్టయితే స్ట్రైట్గా ఉన్న లైన్స్ కావాలా లేదంటే స్మూత్, మీరు కొంచెం స్ట్రైట్ ఇట్లా అన్నా సరే అది ఆటోమేటిక్గా స్మూత్గా తీసుకునేటువంటి లైన్స్ కావాలా. ఇంక్ అంటే సింపుల్ లాజిక్ అనమాట, మీరు ఎలా డ్రా చేస్తే అలాగే వస్తుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి రాదు. అట్లా కాకుండా మీరు స్ట్రైట్ అన్నారనుకోండి మ్యాక్సిమం స్ట్రైట్ యాంగిల్స్ వచ్చేస్తుంది. అట్లా కాకుండా స్మూత్ అన్నారనుకోండి మీరు కొంచెం స్ట్రైట్గా ఇట్లా డ్రా చేసినా సరే స్మూత్ యాంగిల్స్ తీసుకుంటాయి. ఇవన్నీ కూడా మనకి ఆర్టిస్టిక్గా ఏదైనా ప్లాన్ చేసుకొని డిజైన్ చేసేటప్పుడు చాలా టైం సేవ్ అయ్యేటువంటి ఆప్షన్స్ అనమాట. అంటే రిఫైన్మెంట్ కోసం వాడేటువంటి ఆప్షన్స్. అదే బ్రష్కి వచ్చేటప్పటికి బ్రష్ స్టైల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ చాలా ఉన్నాయి, ఇంక్లూడింగ్ టిల్ట్ యాంగిల్ అనేటువంటి ఆప్షన్ మనకు ఉంది. సో ఈ ఫండమెంటల్గా ఈ రెండు ముఖ్యంగా ఈ రెండింటి మధ్య వ్యత్యాసంగా చెప్పుకోవాలి మనం. ఏదైనా సరే మనం ఒక ఆర్ట్ గీసేటప్పుడు స్టైలైజ్డ్ స్ట్రోక్స్, ఒక వెరైటీ స్ట్రోక్ను చూపించాలనుకున్నప్పుడు బ్రష్కే వెళ్తాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. అట్లా కాకుండా సింపుల్ ఓన్లీ లైన్స్ ఏమైనా డ్రా చేయాలనుకున్నప్పుడు
పెన్సిల్ టూల్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ రెండు కాకుండా ఇంకొకసారి జాగ్రత్త గమనించినట్టయితే లోపలనే మనకి స్ప్రే అని కూడా ఉంది. స్ప్రేయర్ మీకు తెలిసిందే, ఇలస్ట్రేటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. సింబల్ స్ప్రేయర్ అంటాం అక్కడ మనం. ఇక్కడ కూడా మీరు జాగ్రత్త గమనించినట్టయితే ఏ సింబల్ని స్ప్రే చేయదలుచుకున్నాం అని ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికి సింబల్ 1 అని ఉంది. అసలు ఏముందో సింబల్ 1 అనే చూద్దాం. మనం ఇందాక ఆబ్జెక్ట్ మోడ్లో కొన్ని డ్రా చేసాం. సింబల్ 4 తీసుకుంటున్నాను. 3D కింద మనం వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు క్యాప్చర్ అనేటువంటి దాన్ని నేను కన్వర్ట్ చేశాను సింబల్ కింద. అది ఇంకా సింబల్ లైబ్రరీలో ఉంది. నేను దాన్ని తీసుకుంటున్నాను. సింబల్ 4 తీసుకొని ఎప్పుడైతే స్ప్రే అంటామో జాగ్రత్త గమనించండి, ఆటోమేటిక్గా మనకి ఆ సింబల్స్ మొత్తం స్ప్రే అయ్యి మనకి కనపడటం అనేది జరుగుతుంది. ఒకసారి జూమ్ టూల్ తీసుకొని క్లోజ్అప్లోకి వెళ్ళి చూద్దాం. ఇందాక నేను ఈ సెషన్ స్టార్ట్ అవ్వకముందు ఆప్షన్స్ చేంజ్ చేశాను. దానివల్ల మీకు క్లియర్గా కనపడకుండా ఉంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో దీంట్లో మనకి సింబల్ స్ప్రేయర్ కనుక వచ్చినట్టయితే ర్యాండమ్ స్కేలింగ్ ఇచ్చున్నాను నేను ఇందాక. అలాగే రొటేట్ ర్యాండమ్ రొటేషన్, అలాగే ర్యాండమ్ రొటేషన్ ఉంది, రొటేట్ సింబల్ అని ఉంది, అలాగే ర్యాండమ్ స్కేలింగ్. సో ఇవన్నీ కూడా మనకి రకరకాల ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. విడ్త్ హైట్ ఉంది, అలాగే బ్రష్ యాంగిల్ ఎంత ఉండాలి, ఇది రొటేషన్ రిలేటెడ్గా ఉంటుంది, స్కేల్ విడ్త్, స్కేల్ హైట్. ఈ ఆప్షన్స్ అన్ని మనం యూజ్ చేసి కనుక వర్క్ చేసినట్టయితే మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ ఉంటుంది. నేను ప్రస్తుతానికి ఏం చేస్తాను అంటే విడ్త్ హైట్ స్కేలింగ్ అనేది చేస్తున్నాను పర్సంటేజ్లో. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మీకు చాలా క్లియర్ డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. నేనేం చేస్తాను అంటే ఈ ర్యాండమ్ ఆప్షన్స్ అన్ని కూడా ఆఫ్ చేస్తున్నాను. విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, అలాగే బ్రష్ యాంగిల్ ఎంత ఉండాలి క్లాక్ వైజ్. ఇప్పుడు ప్రస్తుతానికి నార్మల్ ఉంది మనకి. అలాగే రొటేషన్ యాంగిల్ ఎంత కావాలో అంత చేయొచ్చు. ఆటోమేటిక్గా రొటేట్ అయిపోతుంది. విడ్త్ హైట్ ఎంత ఉండాలి. అట్లా కాకుండా డిఫాల్ట్ షేప్స్ ఏమైనా ఉంటే డిఫాల్ట్ షేప్స్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది బై డిఫాల్ట్ ఫ్లాష్లో మనకి ఇది స్టాండర్డ్గా వచ్చేటువంటి షేప్స్ అనమాట. అది ఎప్పుడైతే మీరు ఇక్కడ డిఫాల్ట్ షేప్ అని ఆన్ చేస్తారో అది మనకి డిస్ప్లే అవడం అనేది జరుగుతుంది. అయితే వీటిని రకరకాలుగా మనం అంటే ఉదాహరణకి మనం అవి స్ప్రే చేసిన తర్వాత వాటిని బ్రేక్ చేయడం ద్వారా తర్వాత మనం వాటిని మాస్కింగ్లో వాడచ్చు చాలా చోట్ల అనమాట. ఇంకా దానికి అసలు లిమిట్ లేదనమాట. కాబట్టి అందుకే నేను ప్రతిసారి మీకు చెప్పేది ఏంటంటే ఫ్లాష్ కానివ్వండి, ఏ డిజైన్ సాఫ్ట్వేర్ అయినా సరే టూల్ని అంతవరకే జస్ట్ సింపుల్ టూల్లా కాకుండా దానికి కొంచెం డెప్త్ వెళ్ళి కనుక ఆలోచించినట్టయితే దాని యొక్క పర్పస్ ఏంటి, ఏ సిచ్యువేషన్స్లో మనం దాన్ని వాడచ్చు, ఇవన్నీ కూడా మీకు చాలా ఈజీగా అర్థమైపోతాయని నా ఉద్దేశం అనమాట. స్కేల్ పర్సంటేజ్ పెంచేద్దాం సో దట్ మనకి ఆ సింబల్ కూడా చాలా కొంచెం బిగ్ సైజ్లో కనపడే అవకాశం ఉంది. నేను ప్రస్తుతానికి దీన్ని ఇచ్చేసాను ఈ విధంగా. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మొత్తం ఒకటే సింబల్గా వచ్చేసింది. సో ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేయాలనుకుంటారో కంట్రోల్ బి అనేటువంటి కీ మనకు ఉంటుంది. కంట్రోల్ బి అని ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో అది మనకి బ్రేక్ అపార్ట్ అంటాం. ఇది మెనూలో మాడిఫై మెనూలో చూసినట్టయితే మీకు కనపడుతుంది. ఏ సింబల్ అయినా సరే మీరు నార్మల్ షేప్ కింద కన్వర్ట్ చేయాలి అనుకుంటే కనుక దాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ బి అని అనాలి. సింబల్గా ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది ఎట్లా ఉంటుంది. మీకు బౌండరీ నీట్గా ఏ విధంగా వచ్చేస్తుంది. అది సింబల్గా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో దీన్ని ఎప్పుడైతే ఈ గ్రూప్ స్టేజ్ నుంచి నార్మల్ స్టేజ్లోకి తీసుకురావాలనుకుంటున్నారో కంట్రోల్ బి అనొచ్చు, లేదంటే మాడిఫై మెనూలోకి వెళ్ళి బ్రేక్ అపార్ట్ అన్నా కూడా సరిపోతుంది. సో ఆటోమేటిక్గా అది నార్మల్ షేప్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇంక ఇప్పుడు దాన్ని ఏ సిచ్యువేషన్లో అయినా సరే మనం మాస్కింగ్లో వాడచ్చు, లేదంటే ఎక్కడైనా యానిమేషన్లో యూజ్ చేయొచ్చు, రకరకాలుగా మనం దాన్ని యూజ్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి సింబల్ స్ప్రేయర్ అనేది డిఫాల్ట్ షేప్స్ కోసమే కాదు, మీకు కావాల్సినటువంటి సింబల్స్ ఏమైనా ఉన్నా కానీ వాటిని ఎడిట్ చేసుకొని దాంట్లోంచి సెలెక్ట్ చేసి మనం వర్క్ చేయొచ్చు. మీ ఓన్గా ఏదైనా క్రియేట్ చేసుకొని దాన్ని సింబల్ లైబ్రరీలోకి స్టోర్ చేసి అక్కడి నుంచి కూడా యూజ్ చేయొచ్చు. ఇన్ని రకాల పద్ధతులు మనకి సింబల్ స్ప్రేయర్. ఇవే కాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి స్పెషల్ ఎఫెక్ట్ టూల్ చూసినట్టయితే డెకో టూల్ అని ఉంటుంది అన్నమాట మనకి. ఇది కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా డెకో టూల్ అనేది CS4, 5, 6 అన్ని వర్షన్స్లో కూడా మనం ఎంజాయ్ చేస్తూ వచ్చాం. జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి రకరకాల బ్రషెస్ ఉంటాయి. ఎక్కువ శాతం మంది మనం క్లాసులో కానీ ఎక్కడ విన్నా వైన్ ఫిల్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ అనమాట. ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు అది ఈ విధంగా వైన్ ఫిల్ అయినట్టుగా వచ్చేస్తుంది. దీన్ని ఫైనల్ స్క్రీన్ కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేసి, లేదంటే మనం టెస్ట్ మూవీలోకి వెళ్ళి టెస్ట్ అంటం ద్వారా కూడా ఫైనల్ స్క్రీన్లో దాన్ని గమనించవచ్చు మనం. అంటే ఇక్కడ డౌట్ ఏమొస్తుందంటే మీకు అసలు అడ్వాంటేజ్ ఏంటి సార్, దీనికి డిఫాల్ట్ కలర్ ఉంది కదా, ఈ డిఫాల్ట్ కలర్ నేను యాజ్ ఇట్ ఈజ్ యూజ్ చేయడం వల్ల నాకు వచ్చేది ఏంటి, అసలు నాకు ఏ విధంగా యూజ్ అవుతుంది అనేటువంటి డౌట్ ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి వస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే వైన్ ఫిల్ అని ఉంది. వైన్ ఫిల్లో లీఫ్కి బదులుగా మీకు నచ్చిన సింబల్ని యాడ్ చేయొచ్చు, ఫ్లవర్కి బదులుగా మీకు నచ్చిన సింబల్ని యాడ్ చేయొచ్చు. అది అనమాట అడ్వాంటేజ్. అంటే ఆ ప్లేస్లో మీకు నచ్చినవి మేబీ మీ లోగో ఉండి ఉండొచ్చు, లేకపోతే కార్టూన్ క్యారెక్టర్ ఫేస్లు ఉండి ఉండొచ్చు, లేకపోతే బాడీ ఉండి ఉండొచ్చు, సంథింగ్ ఏదైనా సరే ఆ సింబల్ కనుక మీకు ఉన్నదంటే మాత్రం దాన్ని యాడ్ చేసే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే
దీంట్లో పెద్ద మీనింగ్ ఏం క్యారీ అవ్వదండి. నేను జస్ట్ రెడీమేడ్ సింబల్ తీసుకుంటాను. ఇప్పుడు ఒకసారి మనం వచ్చి చూసినట్టయితే ఆటోమేటిక్గా మనకి అది స్ప్రే అవ్వటం అనేది జరిగింది. ప్రస్తుతానికి ఏంటంటే దాంట్లో పెద్ద మనకి మీనింగ్ ఏం దొరకదు. నేను జస్ట్ మీకు ఒక అవగాహన కలిగించడం కోసం మాత్రమే ఇది చూపించడం అనేది జరుగుతుంది, ఏ విధంగా వర్క్ అవుతుంది. కాబట్టి డిఫాల్ట్గా ఏవైతే ఉన్నాయో వాటినే మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ డెకో టూల్లోకి వెళ్ళిపోయి మనకు నచ్చినటువంటి వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. మనం డిఫాల్ట్ షేప్స్ అన్న తర్వాత మళ్ళీ మీరు ఆ లీఫ్ కలర్ చేంజ్ చేసేయచ్చు, అలాగే ఫ్లవర్ కలర్ చేంజ్ చేసేయచ్చు. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మీకు కంప్లీట్ డిఫరెంట్గా వచ్చేసింది. అయితే ఇంకొక తమాషా ఏంటంటే ఇప్పుడు మీరు చూసింది ఓన్లీ స్టాటిక్కే. అట్లా కాకుండా జాగ్రత్తగా గమనించినట్టే దీంట్లో మనకి బాటంలో యానిమేట్ ప్యాటర్న్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో కింద టైమ్ లైన్లో చూసినట్టయితే ఫ్లాష్ మీకు ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్స్ యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఫినిష్. ఇప్పుడు ఒక్కసారి ఫైనల్ స్క్రీన్ కనుక మీరు వెళ్ళి చూసినట్టయితే మీరు చూస్తుంది యానిమేట్ అవుతున్నటువంటి వైన్ ఫిల్ అనమాట. దట్స్ ఇట్. అయితే మీకు డౌట్ ఏంటంటే అది మరి వెళ్ళిపోయి ఆగట్లేదు కదండి, ఎందుకు ఆ విధంగా మళ్ళీ రిపీట్ అవుతుందంటే జాగ్రత్తగా గమనించండి. సింపుల్ లాజిక్, దీంట్లో పెద్ద నాలెడ్జ్ తెలివితేటలు ఏం అవసరం లేదు, అంతా ప్లే అవుతూ వచ్చింది. ఎప్పుడైతే మీకు ఆఖరి ఫ్రేమ్లోకి వచ్చేసిందో జాగ్రత్తగా గమనించండి. 135 ఇక్కడ దాకా వచ్చేసింది. లాస్ట్ ఫ్రేమ్ ఇక్కడికి రాగానే ఆటోమేటిక్గా మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే నేను ఈ ఫ్రేమ్లో క్లిక్ చేశాను. ఇక్కడికి వచ్చి ఆగాలి అనేది మన రిక్వైర్మెంట్, కానీ ఈ 144 ఫ్రేమ్లో ఆగాలనేది మన రిక్వైర్మెంట్. కానీ ఫ్లాష్గా తెలియదు కదా ఆటోమేటిక్గా, అందుకని ఇక్కడికి రాగానే మళ్ళీ బ్యాక్ టు ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళి ప్లే అవుతూ ఉంది. సో ఇక్కడ ఆగాలి అని అనుకున్నప్పుడు మీరు ఆ ప్లేస్లో ఒక కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేసి ఇన్సర్ట్లోకి వెళ్ళిపోయి నేను ప్రస్తుతానికి టైమ్ లైన్లో ఒక జస్ట్ కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. దీంట్లో చిన్న యాక్షన్ స్క్రిప్ట్ రైట్ క్లిక్ ప్రెస్ చేసి యాక్షన్స్లోకి వెళ్ళి యాక్షన్ యాడ్ చేయడం అనేది మనం చేయబోతున్నాం. స్టాప్. ఇంతకన్నా ఏం లేదు, ఇది పెద్ద అసలు స్క్రిప్టే కాదు, ఎనీ వన్ క్యాన్ డూ. దీనికి పెద్ద నాలెడ్జ్ కూడా అవసరం లేదు, జస్ట్ ప్రెస్ కంట్రోల్ ఎంటర్ అన్నమాట. ఎప్పుడైతే మీకు ప్లే అవుతుందో ఆటోమేటిక్గా లాస్ట్ ఫ్రేమ్కి రాగానే అది ఖచ్చితంగా అయిపోతుంది అనమాట. ఎందుకు మనం ఆల్రెడీ చెప్పాం ఫ్లాష్కి, ఎప్పుడైతే టైం లైన్ వచ్చి లాస్ట్ ఫ్రేమ్కి టచ్ అవుతుందో టచ్ అవ్వగానే ఇమీడియట్గా స్టాప్ చెయ్యి అని చెప్పాం. సేమ్ మీకు యాక్షన్ స్క్రిప్ట్ భవిష్యత్తులో మేము కొన్ని లెసన్స్ పెడతాం. ఒక డిజైనర్కి ఏ స్క్రిప్ట్స్ అవసరం అయితే అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సమయంలో మీకు అర్థమైపోతుంది యాక్షన్ స్క్రిప్ట్ అనేది ఎనీ వన్ క్యాన్ డూ అనమాట. దానికి పెద్ద నాలెడ్జ్ లేకపోతే మీరు ఏదో విపరీతమైనటువంటి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ అట్లా అవసరం లేదు. అంటే ప్రోగ్రామింగ్ చేయాలంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ కావాలి తప్ప ఒక డిజైనర్గా యాక్షన్ స్క్రిప్ట్ని వాడాలనుకున్నప్పుడు కామన్ సెన్స్ ఉంటే చాలు. అసలు ఆ స్క్రిప్ట్ ఎలా పని చేస్తుంది, ఏం చేస్తుంది అని తెలిస్తే చాలు, ఇంతకుమించి పెద్ద నాలెడ్జ్ అవసరం లేదనేది నా అనుభవం, నాకున్నటువంటి అవగాహన, నేను ఇచ్చేటువంటి సజెషన్. సరే, ఈ విధంగా మనకి డెకో టూల్ అనమాట. దీంట్లో వైన్ ఫిల్లే కాదు, ఇంకా గ్రిడ్ ఫిల్ అని ఉంటుంది, సిమెట్రీ బ్రష్ ఉంటుంది. దీంట్లో మళ్ళీ ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకి, ఫ్లేమ్ అని, ఫ్లవర్ బ్రష్ అని, పార్టికల్ సిస్టమ్స్ ఉంటాయి, ట్రీ బ్రషెస్ ఉంటాయి. ట్రీ బ్రష్ క్లిక్ చేయండి ఒకసారి. ట్రీ స్కేల్ ఎంత ఉండాలి, బ్రాంచ్ కలర్ ఎలా ఉండాలి, లీఫ్ కలర్ ఎట్లా ఉండాలి, అలాగే ఫ్లవర్ ఆర్ ఫ్రూట్ కలర్ ఏమై ఉండాలి, ఇవన్నీ కూడా మనకి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవి సహజంగా మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే రకరకాల ఆప్షన్స్ ఉంటాయి మనకి. గ్రాస్ ఉంటుంది, ట్రీ ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి అనమాట. మీరు ఈవెన్ మాయాలో కనుక చూసినట్టయితే వైజర్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. సో అట్లాగే మనకి ఇక్కడ ఫ్లాష్లో కూడా కొన్ని రెడీమేడ్ ఆప్షన్స్, అంటే రెగ్యులర్గా ఒక యానిమేషన్ స్టూడెంట్ కానివ్వండి లేదంటే డిజైనర్ కానివ్వండి ఏ ఆప్షన్స్ రెగ్యులర్గా వాడతారో వాటన్నిటిని అడోబ్ వాళ్ళు ఇట్లా ఈ విధంగా రెడీమేడ్ కమాండ్స్ కింద పెట్టడం జరిగింది. అవి మీకు యూజ్ అయితే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నథింగ్ రాంగ్, మీకు కావాల్సింది మీరు డిజైన్ చేసుకోవచ్చు. దాంట్లో పెద్ద ఇష్యూ అయితే ఏం లేదనమాట. ఇది ఒక టైం సేవింగ్ ఆప్షన్. మీరు ఏదైనా డిజైన్ చేస్తున్నారు, దాంట్లో ఇట్లాంటిది ఏదైనా సరే మీకు ఒక ట్రీ లాంటిది కావాలి, దానికోసం మళ్ళీ మీరు కూర్చొని ఇప్పుడు నిజంగా ఇంత ట్రీ మీరు డ్రా చేయాలంటే ఎంతో టైం పడుతుంది. అవసరం లేకుండా సింపుల్గా జస్ట్ ఒక సింగిల్ క్లిక్లో మీకు అయిపోతుంది. అయితే దాంతోపాటు మీకు ఉన్నటువంటి ఆప్షన్ మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని రెడీమేడ్ అయితే ఉన్నాయి. క్రిస్మస్ ట్రీ అని ఉంది, ఎస్ దట్స్ ఇట్. ఏదైనా మీరు క్రిస్మస్ గ్రీటింగ్స్ ఏమైనా చేస్తున్నారు, దానికోసం మళ్ళీ కూర్చొని ఆ ట్రీ అంతా డిజైన్ చేయకుండా క్రిస్మస్ ట్రీ క్రియేట్ ఈ విధంగా మనం యాడ్ చేసుకున్నామంటే అటాచ్ అయిపోతుంది. మనకు నచ్చిన విధంగా దాన్ని 2-3 కాపీలు కూడా పెట్టుకోవచ్చు, తర్వాత స్కేల్ చేసుకోవచ్చు. వీ కెన్ ప్లే విత్ దట్. మిగిలిన ఆప్షన్స్ అన్ని కూడా కామన్గా ఉండేటువంటివి. ఇది ఒకసారి ఎక్స్పెరిమెంటల్గా మీరు చూడండి.
అయితే ఈ డెకో టూలే కాకుండా ఇంకొక ఆప్షన్ చూసినట్టయితే బోన్ టూల్ కూడా ఉంది మనకి. అయితే ఈ బోన్ టూల్, బైండ్ టూల్ ఈ రెండు కూడా మనకి ఏంటంటే మనం యానిమేటర్స్కి ఎస్పెషల్లీ ఎవరైతే క్యారెక్టర్ యానిమేషన్స్లో ఉన్నారో, ముఖ్యంగా క్యారెక్టర్ యానిమేషన్స్లో ఉన్నారో వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. అయితే ఇవి ఎలా వర్క్ అవుతాయి అంటే వీటినే మనం సహజంగా 3D సాఫ్ట్వేర్స్లో బైప్డ్ అని పిలుస్తుంటాం. ఓకే, స్కిన్నింగ్ అంటుంటారు. ఏదైనా సరే ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసిన తర్వాత దాన్ని యానిమేట్ చేయాలంటే దాని ముందు స్కిన్నింగ్ చేయాలి. అంటే దాని బోన్ స్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి దానికి అటాచ్ చేస్తారు. చేసిన తర్వాత యానిమేటర్స్ వాళ్ళు యానిమేట్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే వాటిని మనం రిగ్గింగ్ ఆర్టిస్ట్ అని కూడా అంటుంటాం. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనకి యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ అసలు ఈ టూల్ ఇవ్వటమే యానిమేటర్స్ దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరిగింది. అయితే ఏదైనా క్లాసికల్ యానిమేషన్ చేయాలనుకున్నప్పుడు ఈ బోన్ టూల్ మనకి అదే అంత బ్యూటిఫుల్గా ఒక ఫ్రీ హ్యాండ్ ఆర్టిస్ట్ పేపర్ మీద డ్రా చేసి స్కాన్ చేసి చేసేంత ఫ్లెక్సిబిలిటీ దీంట్లో ఉంటుందని అనుకోవద్దు. డిజిటల్ యానిమేషన్స్ చేసేటప్పుడు మనకి చాలా వరకు టైం సేవ్ అవుతుంది. ఈవెన్ డిజైనర్స్ కూడా ఎప్పుడైనా మీరు ఒక 2-3 ఆబ్జెక్ట్స్ ఈ విధంగా డ్రా చేస్తున్నారు. ఇది ఆబ్జెక్ట్ 1 అనుకోండి, దాని పక్కనే ఇంకొక ఆబ్జెక్ట్ డ్రా చేస్తున్నాను, ఇది 2, ఇంకొక ఆబ్జెక్ట్ కూడా డ్రా చేశాను, ఇది 3, 3 ఆబ్జెక్ట్స్ డ్రా చేశాను. నేనేం చేస్తున్నా అంటే మొట్టమొదటి దాన్ని ఒక సెలక్షన్లో తీసుకొని F8 ప్రెస్ చేసి దాన్ని ఒక మూవీ క్లిప్ సింబల్ కింద చేశాను. అలాగే రెండోది కూడా సేమ్ ఒక సింబల్ కింద కన్వర్ట్ చేశాను. మూడోది కూడా సెలెక్ట్ చేసుకొని F8 ప్రెస్ చేసి సింబల్ కింద చేసేసాను. చేసిన తర్వాత మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే నేను కూడా దగ్గరికి మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ బోన్ టూల్ తీసుకొని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వరకు నార్మల్గా ఉంది. ఎప్పుడైతే సెకండ్ దాన్ని అటాచ్ చేస్తున్నా ప్లస్ సింబల్ వస్తుంది, అంటే దీనికి అటాచ్ అయిపోతున్నట్లు లెక్క అనమాట. అది ఎంతవరకు అటాచ్ అవ్వాలనేది మీ ఇష్టం. క్లిక్ చేసి మళ్ళీ రెండోది ఇంకోటి డ్రాగ్ చేస్తున్నా, అటాచ్ అయిపోయింది. మూడోది కావాలంటే అటాచ్ చేయొచ్చు, లేదంటే వదిలేసేయండి. ఇప్పుడు సెలక్షన్ టూల్ తీసుకొని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఆటోమేటిక్గా నాకు నచ్చిన విధంగా ఇది రొటేట్ అవుతుంది. ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు అనమాట, మనం ఫ్రీగా అనమాట, చాలా చక్కగా మూవ్ అవుతుంటుంది. ఇదే మీరు మాన్యువల్గా ఇటువంటి యానిమేషన్స్ ఏమైనా చేయాల్సిన అవసరం వచ్చిందనుకోండి, ఇంత మీరు యానిమేషన్ క్రియేట్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు. అసలు ఈ టైప్ ఆఫ్ యానిమేషన్ మీరు బోన్ టూల్ లేకుండా కనుక కీ ఫ్రేమ్స్ని యూజ్ చేసి లేకపోతే ట్వీని యూజ్ చేసి చేయాలంటే మాత్రం నా ఉద్దేశంలో అయితే ఇంపాసిబుల్, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే అసలు ఒకసారి అయితే కష్టపడి ఒక పొజిషన్కి అయితే తేగలరు, కానీ తర్వాత ఏదైనా చిన్న మార్పు చేయాల్సి వచ్చింది అనుకోండి, మొత్తం మొదటి నుంచి కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి ఏంటంటే ఇది కేవలం క్యారెక్టర్ యానిమేషన్ అనే కాదు, ఇక్కడ ఏదైనా డిజైనర్స్ ఏవైనా సరే ఈ విధంగా యానిమేట్ అయ్యేటువంటి ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, వాటికి కూడా మీరు చక్కగా బోన్ టూల్ని యూజ్ చేసుకోవచ్చు. బోన్ అనగానే ఓన్లీ క్యారెక్టర్ లోపల ఉండేదనే కాదు, వాస్తవంగా దాని మీనింగ్ అది అయినప్పటికీ పలు చోట్ల మీరు ఎక్కడైనా సరే దీన్ని యూజ్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ మీరు సింబల్ కింద కన్వర్ట్ చేసి ఉండాల్సి ఉంటుంది. ఎప్పుడైతే సింబల్ కింద కన్వర్ట్ చేసి ఉంటారో ఆ తర్వాత ఆటోమేటిక్గా బోన్ అటాచ్ అయిపోయి మనకి కావాల్సిన విధంగా వర్క్ అవుతుంది. అయితే బైండ్ టూల్ అనేటువంటిది ఏంటంటే మనం ఎక్కడి నుంచి దేనికి బైండింగ్ అనేటువంటిది చేయాలి. ఇది ప్రస్తుతానికి ఆల్రెడీ మనకి బైండింగ్ అయిపోయింది కాబట్టి దీంట్లో మనకి పెద్ద యూజ్ అయితే ఉండదు. సో బోన్ టూల్ మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేసాం. బైండింగ్ అనేటువంటిది ఒక షేప్ నుంచి ఇంకో షేప్కి ఆ విధంగా ఆల్రెడీ దాంట్లో బోన్ కనుక ఉన్నట్టయితే వాటిని ఎట్లా అటాచ్ చేయాలి, ఆ సిచ్యువేషన్లో మనం బైండింగ్ టూల్ అనేది యూజ్ చేస్తాం. సో అదేవిధంగా ఇంకా మనకి రెగ్యులర్గా చూసినటువంటి టూల్స్లో పెయింట్ బకెట్ ఉంది, ఇంక్ బాటిల్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పున్నాను మీకు. అలాగే ఎరేజర్ కూడా ఉంటుంది. బేసిక్ టూల్స్ ఇవన్నీ కూడా. ఏదైనా మన షేప్ని ఎరేజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా మనం ఎరేజ్ చేసుకోవచ్చు. తర్వాత కెన్ ఫిల్ కలర్స్, మీకు నచ్చినటువంటి కలర్స్ కూడా ఫిల్ చేసే పరిస్థితి ఉంది. ఇవే కాకుండా మనం స్క్రీన్ ఏదైనా మూవ్ చేయాల్సి వచ్చినప్పుడు హ్యాండ్ టూల్ అనుకోండి, అలాగే జూమ్ టూల్, సహజంగా ప్రతి సాఫ్ట్వేర్లో ఉండేటువంటి ఆప్షన్సే. ఇదేమో స్ట్రోక్ ఫిల్ అనుకోండి, అదేవిధంగా ఇది నార్మల్ ఫిల్ కలర్ అనుకోండి ఇన్సైడ్. అవే కాకుండా డిఫాల్ట్ కలర్, స్వాప్ కలర్ ఆల్రెడీ ముందుగానే చెప్పాను. ఈ విధంగా మనకి పలు రకాల టూల్స్ మనకి మన డిజైన్, అలాగే యానిమేషన్, లేదా ఏదైనా సరే ఒక ఇంటరాక్టివ్ అవుట్పుట్ క్రియేట్ చేయడానికి ఫ్లాష్లో రకరకాల టూల్స్ అనేటువంటి అవైలబుల్గా ఉంటాయి. ఈ టూల్స్ అన్నీ కూడా మీరు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ, అంటే ఉదాహరణకి ఒక అడ్వర్టైజ్మెంట్ అనుకోండి, లేదా ఒక సింపుల్ యానిమేషన్ అనుకోండి, లేదంటే ఒక స్పెసిఫిక్ బ్యానర్ యాడ్ కానివ్వండి, లేదంటే ఏదైనా ఒక చిన్న ప్రజెంటేషన్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఏదైనా సరే మీకు నచ్చినటువంటివి తీసుకొని అవి డిజైన్ చేయటం, ప్రాక్టీస్ చేయటం మొదలు పెడితే ఆటోమేటిక్గా ఈ టూల్స్ అన్నిటిని కూడా ఎక్కడ యూజ్ చేయాలనేది మీకు అర్థమైపోతుంది. నేను ప్రస్తుతం ఈ వీడియో క్లిప్లో అసలు ఏమేమి టూల్స్ ఉంటాయి, వాటిని ఎందుకు యూజ్ చేస్తామనేది ఒక ప్రాథమికమైనటువంటి అవగాహన మీకు కలిగించడం కోసం మాత్రమే ఈ వీడియో తయారు చేయడం జరిగింది తప్ప ఎటువంటి ఎక్సర్సైజుల కోసం కాదు. ఆ ఎక్సర్సైజులు మీకు నచ్చినవి మీరు తీసుకొని
చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి యూట్యూబ్లో కొన్ని వేల వీడియో క్లిప్పులు ఉన్నాయి యానిమేషన్ మీద కానివ్వండి అవన్నీ. మీకు నచ్చింది ఏదైనా తీసుకుని, ఎందుకంటే ఆ టూల్ ఏంటో మీకు తెలిసిపోయింది, అది ఎందుకు పనిచేస్తుంది అనేది చక్కగా తెలుగులో అర్థమైపోయింది కాబట్టి మీరు ఎనీ అసైన్మెంట్ అది ఒక టీచర్ చెప్పింది కానివ్వండి, యూట్యూబ్లో ఉంది కానివ్వండి, లేకపోతే నెట్ వెబ్ పేజ్లో ఎక్కడైనా ఉంటే దాన్ని తీసుకొని కనుక ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే ఒక్కొక్క ఐటమ్ కింద, అంటే ఉదాహరణకి ఒక అడ్వర్టైజ్మెంట్ అనుకోండి, ఒక 10 అడ్వర్టైజ్మెంట్లు చేయండి. అదే ఒక యానిమేషన్ అనుకోండి, కనీసం ఒక 5 యానిమేషన్స్ చేయండి. అట్లా చేయటం వల్ల ఏంటంటే మీకు దాని మీద ఒక ప్రాథమిక అవగాహన వచ్చి అది ఎలా పనిచేస్తుంది అనేది పూర్తిగా నాలెడ్జ్ వస్తుంది అనేది నా ఉద్దేశం. దట్స్ ఆల్. ఈ పర్టికులర్ వీడియో క్లిప్లో మీకు ముఖ్యంగా టూల్స్ గురించి మాత్రమే టెక్నికల్గా ఆ టూల్ ఏంటి, ఎలా పనిచేస్తుంది అనేటువంటి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ టైం. videovillas.com రెగ్యులర్గా చూడండి. అలాగే న్యూ వే ఇండియా ఛానల్ కూడా కొంచెం మీ తెలిసిన వాళ్ళతో ప్రమోట్ చేసి దాన్ని షేర్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా ఈ యానిమేషన్ ఫీల్డ్లో కానివ్వండి, లేకపోతే ఫ్లాష్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ముఖ్యంగా తెలుగు వారికి, ఎందుకంటే మొత్తం కూడా తెలుగులోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి చక్కగా అర్థమవుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ హ్యావ్ ఎ గ్రేట్ టైం.